హాయ్ గైస్ రీసెంట్‌గా మీమ్ కాయిన్స్ చూసుకుంటే బాగా ర్యాలీ అయ్యి ఇప్పుడు కొంచెం ప్రైస్ చూసుకుంటే ఫాల్ అయితే అయ్యింది. సో, ఇప్పుడు ఎంట్రీ అయితే తీసుకోవచ్చా మీమ్ కాయిన్స్‌లో అనేసి మీకు ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోనైతే ఎండ్ దాకా చూడండి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పాత ఛానల్‌కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో, ఛానల్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక వెనక్కి రాదు. సో, ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అండ్ ఇక వీడియో విషయానికొస్తే గైస్ రీసెంట్‌గా మీమ్ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, బిట్ కాయిన్ ఎలా పంప్ అయిందో మీకే తెలిసిందే. సో, రీసెంట్‌గా షిబా ఇను కూడా చూసుకుంటే 0.003 దాకా వచ్చి చేరుకుంది. పెప్పే బాగా పంప్ అయితే అయింది. బాంక్, డోజ్ సో, అన్ని కాయిన్స్ చాలా వరకు మీమ్ కాయిన్స్ పంప్ అయితాయి. ఇప్పుడు కొంచెం డంప్ అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ టాప్‌లో నువ్వు చూసుకుంటే కొంచెం చాలా పాపులర్ అండ్ నేను వెళ్తూ ఉంటే ఇంకా చాలా మీమ్ కాయిన్స్ వస్తాయి. ఇందులో జెన్యూన్‌వి ఉన్నాయి, స్కామ్‌వి ఉన్నాయి. సో, ఎటువంటి యూజ్ కేసెస్ లేనివి ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మీమ్ కాయిన్స్‌లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ రీసెర్చ్ అయితే చేసి ప్రెజెంట్ యూజ్ లేదన్న అమౌంట్‌ని మీరు తీసుకొనైతే వెళ్ళండి లోపలికి చూసుకుంటే. గైస్ ఫస్ట్ మనం డోజ్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. గైస్ రీసెంట్‌గా డోజ్ కాయిన్ చూసుకుంటే 14 డేలో 96%, 30 డేలో 104% పంప్ అయితాయి. ఇప్పుడు ప్రైస్ ఫాల్ అయితాయింది. సో, ఇప్పుడు చూసుకుంటే కొంచెం ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే తగ్గి ఉంటుంది రీసెంట్ డిప్స్లో బై చేసిన వాళ్ళు. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఇది ₹10 కంటే కింద అయితే ట్రేడ్ అయితే అవుతున్నది. 6, 7 ఆ రేంజ్‌లో ట్రేడ్ అయితే అవుతున్నది ఫిబ్రవరి 2021 ఆ టైంలో. బట్ రీసెంట్‌గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి సో, డోజ్ కాయిన్ కూడా కొంచెం మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. అండ్ ముఖ్యంగా షిబా ఇను గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీసెంట్‌గా షిబా ఇను చూసుకుంటే ఒక జీరోని డిలీట్ అయితే చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం 30 డేలో 280%, 7 డేలో 213%, బట్ 24 అవర్ వచ్చేసరికి ప్రైస్ ఫాల్ అయితే అయింది. సో, ప్రైస్ ఫాల్‌కి రీజన్ మీకు తెలియకపోతే సింపుల్‌గా చెప్తాను చూడండి. రీసెంట్‌గా డిప్స్‌లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్స్‌లోకి అయితే వచ్చారు కదా పంప్ అయినప్పుడు. సో, ప్రాఫిట్స్ తీసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో, సెల్ అయితే చేస్తారంతే పెద్ద ఈ 18% ఫాల్‌కి పానిక్ అయితే అవ్వకండి. రీసెంట్‌గా చూసుకుంటే చాలా ఫాల్ అయితే అయింది షిబా ఇను చూసుకుంటే 2023లో ఎక్కువగానే ఫాల్ అయితే అయింది. 0.000 పక్కన 6, 7 ఆ ప్రైస్ దగ్గర ట్రేడ్ అయితే అవుతున్నది జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో. బట్ ఇప్పుడు ఒక జీరోని డిలీట్ చేసి ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8H నుండి కొంచెం రికవర్ అయితే అయ్యింది. 0.006 అనేసి అయితే చూపిస్తుంది. ఇదైతే కాదు 8H 0.00 పక్కన 999 దాకా 8H అయితే వెళ్ళింది. వెజ్రిక్స్ ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క 8H అయితే రికార్డ్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం రికవర్ అయితే అయింది షిబా ఇను కూడా చూసుకుంటే. సో, ఫాల్ అయ్యాక సో అండ్ ఇంకా చాలా క్రిప్టోస్ అయితే ఉన్నాయి మీమ్ కాయిన్స్ చూసుకుంటే. సో, పెప్పే ఉంది. పెప్పే కూడా కొంచెం ఫాల్, బాంక్, ఈ ఫ్లోకి, ఈ డబ్ల్యూఎఫ్ అనేది కొత్తగా తీసుకొని అయితే వచ్చారు. సో, గైస్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే సో, ఒకేసారి మొత్తం బై చేయవద్దు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక 3000 ఉంది. ఆ 3000 మీకు యూజ్ లేదు. కొంచెం లాంగ్ టర్మ్‌కి చూస్తానంటే సో, డోజ్‌లో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఒకేసారి బై చేయకండి. ఫస్ట్ ఒక 500 బై చేయండి. ఫాల్‌కి ఇంకొంచెం 500కి అయితే బై చేయండి. సేమ్ ఇదే షిబా ఇనుకి కూడా కన్సిడర్ అయితే చేయవచ్చు. సో, మొత్తం ఒకేసారి బై చేయవద్దు. ఓకేనా. ఇంకొంచెం ఫాల్ వచ్చిందంటే కూడా మీరు కొంచెం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. నేను చెప్తున్నది ఒకటే ముఖ్యమైనది. ఇప్పుడు ప్రెజెంట్ మీకు యూజ్ లేదన్న అమౌంట్‌ని ఇన్వెస్ట్ అయితే చేయండి. మీరు క్రిప్టోలో రీసెర్చ్ అయితే చేశాక ఓకే అనిపిస్తే. అండ్ ఇప్పుడు మీరు ఎంటర్ అయిన నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్ ప్రాఫిట్స్ చూడకండి. ఓకేనా. ఇప్పుడు ర్యాలీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రైస్ ఫాల్ అయితే అయింది కదా. సో, ఇంకా కొన్ని డేస్‌కి ఫాల్ అయినా ఒక పానిక్ అయితే అవ్వకండి. ఓకేనా. సో, కొంచెం అట్లీస్ట్ ఒక 2025 దాకా హోల్డ్ చేస్తానంటే సో, కొంచెం ఎంటర్ అయితే అవ్వచ్చు మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే. సో, మీమ్ కాయిన్స్‌లో చూసుకుంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ ప్రాఫిట్స్ చూడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని మీమ్ కాయిన్స్‌లో కాదు, కొన్ని మీమ్ కాయిన్స్‌లో చూసుకుంటే ఇప్పుడు ఫ్లోకి అయితే ఉంది. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఫ్లోకి కూడా ఫాల్ అయ్యి ఇప్పుడు ఇది కూడా కొంచెం మంచి రికవరీ అయితే అయింది. సో, చూసుకుంటే ఫ్లోకిను 30 డేలో 396%, 14 డేలో 322, 7 డేలో 137%. సో, ఫ్లోకిను కూడా చూసుకుంటే సో, రీజన్ ఎలాన్ మస్క్ అని చెప్పుకోవచ్చు. పాపులర్ అయితే అవడానికి 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతున్నది. ఫ్లోకిను కూడా ఒక జీరోని డిలీట్ అయితే చేసి 8H నుండి కొంచెం రికవర్ అయితే అయింది. సో, ఒక 52% డిఫరెన్స్ అవుతుంది ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి 8Hకి. 2021లో ఆల్ టైమ్‌లో అయితే రికార్డ్ చేసుకుంది. ఒకేసారి షిబా ఇను అండ్ చూసుకుంటే ఫ్లోకిను పంప్ అయితే అవడం. సో, రీసెంట్‌గా నవంబర్లో 0.006 దాకా అయితే వచ్చి చేరుకుంది ఫ్లోకిను చూసుకుంటే. బట్ ఆ తర్వాత పంప్ మళ్ళీ కొంచెం డంప్ అవ్వడం. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక 0.01 పైసే దాకా వచ్చి అయితే చేరుకుంది. సో, చూడాలి 8Hని ఎప్పుడు బ్రేక్ చేస్తుందనేసి. 8H చూసుకుంటే 0.02 దాకా వెళ్ళింది. ఇక ఒక సైడ్ డోజ్ కాయిన్ అండ్ షిబా ఇను పంప్ అయిందంటే చాలు చాలా వరకు మీమ్ కాయిన్స్ కూడా పంప్ అవ్వడానికి స్టార్ట్ అయితే అవుతాయి. ఇంకా చాలా మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో, నేను పాపులర్ అండ్ కొంచెం కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న మీమ్ కాయిన్స్ అయితే చెప్పాను. సో, బట్ క్రిప్టో అంటేనే రిస్క్ గైస్. సో, మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రీసెర్చ్ అయితే చేయండి. అండ్ రీసెంట్‌గా వాచర్.గురు వాళ్ళు ఈ మీమ్ కాయిన్స్ మార్కెట్ క్యాప్‌కి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు. టాప్ 5 మీమ్ కాయిన్స్ తీసుకుంటే బై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓకేనా. ఫస్ట్ డోజ్ కాయిన్ అయితే ఉంది. షిబా ఇను
చూసుకుంటే సెకండ్ ఉంది, థర్డ్ పెప్పే, ఫోర్త్ బాంక్, ఫిఫ్త్ WYF అయితే ఉంది. సో ఇక్కడ డోజ్ కాయిన్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఎక్కువ అయితే ఉంది, ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అండ్ షిబాయినికి ప్రెసెంట్ 16 అయితే ఉంది కదా మార్కెట్ క్యాప్, $16 బిలియన్. దీని ఏటెచ్ టైంలో మార్కెట్ క్యాప్ $50 బిలియన్ అబవ్ వెళ్ళింది ఓకేనా 2021లో. బట్ ఈసారి చూద్దాం మనం ఏటెచ్ ఎక్కడ దాకా వెళ్ళి రికార్డ్ చేసుకుంటుంది అనేసి. పెప్పేకి 3.1 బిలియన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది, బాంక్ విఫ్. సో వీళ్ళు ఇక్కడ టాప్ 5 అయితే యాడ్ అయితే చేశారు. సో మీమ్ కాయిన్స్లో రిస్క్ కూడా ఉంటుంది, కొంచెం రివార్డ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క మీమ్ కాయిన్ ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఇవ్వదు ఓకేనా. సో కొంచెం మన పాపులర్ యూస్ కేసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలనేసి అయితే చెప్తాను. ఇప్పుడు డోజ్ కాయిన్కి చూసుకుంటే ఎలాంటి సపోర్ట్, షిబాయినికి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్, పెప్పే మేజర్ ఎక్స్చెంజెస్లో లిస్ట్ అయితే అయింది. యూస్ కేసెస్ డెవలప్మెంట్స్ అలాంటివి అయితే ఏమీ లేదు. బాంక్ చూసుకుంటే సోలానా వాళ్ళ పాపులర్ అయితే అయింది. ఈ WF అనేది రీసెంట్గానే వచ్చింది, నేను వీడియో అయితే చేయలేదు, ఈ విఫ్ గురించి అక్కడ కూడా డిస్కస్ అయితే చేయలేదు. సో కొత్తగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇవి టాప్ 5 మీమ్ కాయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రకారంగా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం 2021లో షిబాయిను డోజ్ కాయిన్ని ఓవర్టేక్ చేసింది. మార్కెట్ క్యాప్ ప్రకారంగా, ప్రైస్ ప్రకారంగా కాదు, మార్కెట్ క్యాప్ ప్రకారంగా డోజ్ కాయిన్ని ఓవర్టేక్ చేసింది. ప్రజెంట్ డోజ్ 10th ఉంటే షిబా 11లో అవుతుంది. బట్ చూద్దాం సో ఈసారి ఎప్పుడు మార్కెట్ క్యాప్ ప్రకారంగా డోజ్ కాయిన్ని ఓవర్టేక్ చేస్తుంది అనేసి. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. చూసుకుంటే జస్ట్ ఇంకో పొజిషన్. సో రీసెంట్ కొంచెం షిబాయిను పంప్ అయిందంటే సో కొంచెం చూడొచ్చు, ఛాన్స్ కూడా ఉంది డోజ్ కాయిన్ ఓవర్టేక్ చేయడం. బట్ డోజ్ కాయిన్ కూడా పంప్ అయిందంటే కొంచెం అది కూడా ఏడేని చూసుకుంటే ఓవర్టేక్ అయితే చేయొచ్చు. బట్ చూద్దాం. సో షిబాయిను మళ్ళీ టాప్ 10లోకి అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. రీసెంట్గా టాప్ 15, 16లో అయితే ఉండేది. చాలా పాపులర్ అయిన క్రిప్టోస్ని మార్కెట్ క్యాప్ ప్రకారంగా ఓవర్టేక్ చేసుకుంటూ అయితే వచ్చింది షిబాయిను. సో మీరు లాంగ్ టర్మ్కి చూస్తాం అనుకుంటే సో ప్రజెంట్ అమౌంట్ ఉంది, అమౌంట్ మాకు యూజ్ లేదంటే ఓకే ఎంటర్ అవుతామంటే, బట్ అది కూడా ఒకేసారి మొత్తం బై చేయవద్దు. చాలా అమౌంట్ తీసుకున్న వాళ్ళే ఒకే క్రిప్టోలు కూడా ఇన్వెస్ట్ అయితే చేయవద్దు గైస్ ఓకేనా. సో మీరు లాంగ్ టర్మ్ చూస్తుంటే ఎంటర్ అవుతామండి రీసెర్చ్ అయితే చేశాక. సో గైస్ ఈ వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా ఛానల్ క్రియేట్ అయితే చేశాను. థ్యాంక్ యూ.